మొరపెట్టాలి. మొరపెట్టిన మనం ఏం చేయాలి? నమ్మటం అంటే ఏంటి? నమ్మటం అంటే ఏంటి? దేవునికి నా వ్యధను అప్పగించాను, దేవునికి నా పరిస్థితులు అప్పగించాను, ఆయన తప్పకుండా చేస్తాడు, ఆయనే చేస్తాడు, ఆయనే చేయగలడు అనేటువంటి నమ్మికతో ఉంటే మళ్ళీ ఏం చేయకూడదు? మనం వేరే ఒక ప్లాన్ చేయకూడదు, ఇక వేరే ప్లాన్లు చేయకూడదు. ఇక అమ్మారు మీకు మర్ర పెట్టి విడుదల నొందిరి, ఆయన యందు వారు నమ్మిక ఉంచి సిగ్గుపడలేదట. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరాను, శక్తివంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినతో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, నిన్ను నమ్మినతో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. ఒకటి ఆయనకు మొదలుపెట్టాలంట, రెండవది ఏం చేయాలి? నమ్మాలి. ఈ రోజున ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందరూ ప్రార్థన చేస్తున్నారు, నమ్మట్లేదు.